నమస్తే అండి. నమస్తే సార్. విజయసాయి రెడ్డి ఈయన ఒక సుప్పిని సాంప్రదాయాన్ని శుద్ధపూస. మొన్నటి వరకు కూడా రీసెంట్ గా కూడా కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. మరి ఇప్పుడు నోరు పడిపోయింది ఇక. ఏది పేరుడానికి నోరు పడిపోయినట్టు ఈయనకి కూడా నోరు పడిపోయింది. ఒక్కోడికి నోరు పడిపోతుంది ఇక లెక్క వచ్చినప్పుడల్లా. సో ఒక్కొక్కరిది సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి పోర్టు విషయంలో దోచుకున్న దోపిడీకి ఈడీ రంగంలోకి దిగింది. మొత్తం ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసిన విచారణ ఆధారంగా దొరికిన పూర్తి ఆ సమాచారం తీసుకొని ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ రంగంలోకి దిగిందంటే ఆషామాషి కేసులను అసలు ఈడీ టేకప్ చేయదు. ఈడీ టేకప్ చేసిందంటేనే అందులో పక్కా దోపిడీ జరిగిందని అర్థం. సో ఈడీ ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఒకసారి నోటీసులు ఇచ్చింది విచారణకు రమ్మని. ఈయన నేను చాలా బిజీ, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా నేను ప్రజానాయకుడిని, ముఖ్యమంత్రిని, నాకు అసలు ఖాళీ ఉండదు, నేను కోర్టుకు రాలేనని. అలాగే ఈయన కూడా నేను ఎంపీని, నేను చాలా బిజీగా ఉన్నాను, పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, నేను రాలేనని చెప్పి తప్పించుకున్నాడు ఒకసారి. టీచర్ కూడా కాదులేండి, హెడ్ మాస్టర్ అయితే ఆయన ఈడు బిళ్ళబంతుడు. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈయనకి రేపు 6వ తారీఖు విచారణకు రమ్మని, ఇవాళ నేను అనుకోవటం 4గా, సోమవారం విచారణకు వెళ్ళాలి. ఈడీ విచారణకు రమ్మంది. ఇంకొకసారి ఇలాంటి తైతక్కలు ఆడాడంటే తీసి లోపలేస్తారు ముందు. ఈడీ కూడా అరెస్ట్ వారెంట్ ఇస్తుంది. సో ఏంటి అసలు ఈ వ్యవహారం మొత్తం ఎలా తీసుకోవాలి, అసలు దీన్ని ఎలా మా ప్రేక్షకులకు అందిస్తారు? సార్, వాళ్ళ వృత్తి ప్రవృత్తి దోపిడీ చేయడము, ఆ దోపిడీ దారుణాలు, అవినీతి ఇవన్నీ పక్కన పెడితే దౌర్జన్యాలు చేయడం. మీరు ఏదైతే కాకినాడ పోర్టు విషయం మాట్లాడినారో అక్కడ ఆయన కేవీ రావు గారని దాదాపు 3,900 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీ సార్. అక్కడ ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా అంటే, ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్లో అంతో ఇంతో ఎక్కడో ఒక చోట లొసుగులు ఉంటాయి, కనిపిస్తానే ఉంటుంది. 9 కోట్ల రూపాయల మేర ఒక లొసుగు ఉండిందంట. ఏదన్నా జిఎస్టీ విషయంలోనో ట్యాక్సేషన్ విషయంలోనో 9 కోట్ల రూపాయలు. వీళ్ళ మాత్రం 1000 కోట్లు అవినీతులు చేసే తత్వం ఆయనది కాకపోయా, ఆయన చేతకాల పాపం. 9 కోట్లు లీకు. తీరా దాని డెప్త్లు చూస్తే 3 కోట్ల రూపాయలు అంట. క్లియర్గా వీళ్ళు సొంత ఆడిట్ చేసినప్పుడు కేవీరావు గారు 9 కోట్ల రూపాయలు అనేది లొసుగు కనిపిస్తా ఉన్నది. చట్టం దానికి సంబంధించిన సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి చూస్తే 3 కోట్ల రూపాయలు అవుటర్ వ్యూ నేను చెప్తున్నాను. కానీ ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే 900 కోట్ల రూపాయలు అవినీతి ఏదో జరిగిందా దీంట్లో, దీనిపైన నిన్ను గన ఎత్తి బొక్కలో వేస్తే నిన్ను అడిగేవాడు కూడా ఉండడు, కుటుంబాన్ని, పిల్లల్ని, భార్యని అందరినీ లోపలేస్తామని భయపెట్టారంట. ముందు ఇట్లా సార్, ముందు ఎత్తి బొక్కలో వేసి నిన్ను అడిగేవాడు కూడా ఉండడు అని చెప్పి భయపెట్టినారు. ఎట్లా చేయాలరా అని ఆయన ఆలోచన పరిధిలో ఆలోచన చేస్తా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. ఒక్కొక్కరిని దాటుకుంటా పోయి, అయ్యా జగన్ గారు అని ఆయన ముందు సమస్య చెప్పుకున్నాడు. సీఎం గారు కాడ సమస్య చెప్పుకున్నప్పుడు ఆయన ఏముందంటే, శరత్ చంద్రారెడ్డి ఎట్లా చెప్తే అటు చేయనేసాడు. ఒకే మాట, ఇంకా ఆప్షన్ లేకుండా పోయింది. వై విశ్వభారెడ్డి కొడుకు ఏది చెప్తే అది చేయండి, తను ఏది విక్రాంత్ రెడ్డి ఏదంటే అదే. అవును, ఇంకా నాదేం లేదని చెప్పాడంట. విక్రాంత్ రెడ్డి ఏమో భయపెట్టి మొత్తం అంతా రాయించేసుకున్నాడు. ఇంకా ఆయన ఊరికి చెప్పుకోగలుగుతాడు ఇంకా సీఎం ఆ మాట అన్నప్పుడు. సో ఇలా జరిగిపోయింది. పేక మీద కత్తి పెట్టి మీ బిడ్డలను కూడా వేసేస్తాము, అంత ఆశామాషిగా ఉండదంటే డబ్బులు పోతే పోయినాయిరా అని చెప్పి ఆయన వదులుకున్నాడు. ఆ వదులుకునే టైంలో 3,500 3,800 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని 456 కోట్లు చేంజ్ ఆ డబ్బులుతో ఇచ్చేసాడు సార్. అంటే ఆ డబ్బులు కమ్మేశాడు వాళ్ళకి. ఎవరికి? విజయసాయి రెడ్డి బంధువర్గానికి, అల్లుడు శరత్ చంద్రారెడ్డి. అదే అంటే 456 కోట్లు చెల్లించాడు. ద టోటల్ టీం అది చెల్లించింది ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఆ శరత్ చంద్రారెడ్డి పైన క్లియర్ గా ఈడీ అనేది నోటీసులు ఇచ్చినది. శరత్ చంద్రారెడ్డికి సాంప్రదాయని శుద్ధపోస ఏంటి అన్నారు కదా, ఈ కాదు, ఈయన అంతకు మించి పతివ్రత శిరోమణి ఈయన. ఆయన కూడా నోటీసులు అందినాయి. నోటీసులు అందినప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంది, 450 కోట్లు మీరు ఆయనకి ఇచ్చినారు సరే, బలవంతం చేశారా, ఇంకొకటే అవన్నీ వెనకట్టుకోసాయి. క్రిమినల్ కేసు, అది వేరే కేసు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని వీళ్ళకి సంబంధించింది ఆర్థిక లావాదేవీలు, వీటికి సంబంధించి డీల్ చేస్తారు వీళ్ళని ఏమడుగుతున్నారు, 450 కోట్లు ఏడ నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు. వీళ్ళ దగ్గర సమాధానం లేదు. శరత్ చంద్రారెడ్డి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడ ఏ అవినీతి చేసి, లేకుంటే ఏ బ్రాండెడ్ గా ఏ కంపెనీ నుంచి వైట్ కాలర్ లో తెచ్చాడు అనేది చూపియాలి వాళ్ళు. 2 సార్లు నోటీసులు పంపిస్తే ఇప్పటికి సమాధానం లేదు వాళ్ళ కాడ నుంచి. మాకు తలనొప్పిగిని, ఇక్కడ నేను ఎడం కన్నా ఎదురుతుంది, నల్లపిల్లి ఎదురొచ్చింది, ఇట్లాంటి కారణాలు కూడా చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. తాసిమాసిగా ఉండదు. ఏదన్నా పోలీస్ స్టేషన్ ఇంకొకటి అట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే పొరపాటు ఆయన సోమవారం కన్నా రాకపోతే 1 or 2 days టైం. ఇది మనీ లాండరింగ్ కింద కన్సిడర్ చేస్తారు ఇక వాళ్ళు. 100% సార్, మనీ లాండరింగ్ కింద. సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏదైనా అంటే
ఆల్రెడీ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్ గా అయితేనే వాళ్ళు నోటీసులు ఇస్తారు. ఆధారాలు ఉంటేనే మీరు పిలిచి ఎవరిని పిలిచి నీ దగ్గర 100 కోట్లు ఉన్నదంటే అని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేయరు. క్లారిటీగా వాడు ఏం చేసినాడు అన్ని కనుక్కొని వీళ్ళ దగ్గర పత్రాలు పెట్టుకొని పిలుస్తారు. అందుకు ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఎందుకు భయపడుతున్నాడంటే గతంలో ఆయన చూశాడు ఏది A1తో పాటు A1 రాజావారు A2 చిన్న రాజావారు వయసు పెద్దది కావచ్చు కాక సాయిరెడ్డిది 16 నెలలు చెప్పకూడదు తిన్నారు ఇద్దరు. నువ్వు అదే రసవన్నం తిన్నావంటే లేదో సాంబార్ రైస్ అని బ్రాండెడ్ గా చెప్తాను నేను బయటకు వచ్చి సాంబార్ రైస్లు అన్ని తింటావు నేనని. సో అది గుర్తొస్తుంది ఆయనకి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే తడి పడుతుంది, వినులో వణుకొస్తుంది. అక్కడికి పోతే ఒక దొప్పులు, పోకుంటే ఇంకొక దొప్పులు. అట్లున్నా సార్ పరిస్థితి. ఆడిగన పోతే లాక్ చేసేస్తారు వాళ్ళు. మన కవిత విషయంలో ఏమైంది చూసాం కదా తెలంగాణలో. విచారణ పిలుస్తారు, బానే ఉంటది. అక్కడ నువ్వు నిజాలు చెప్పకపోతే లోపల వేస్తారు తీసుకుపోయి. మామూలుగానే ఉంటుంది సార్, సోమవారం పిలుస్తారు, పోయినట్టే ఉంటుంది, ఏం లేదు అంతా మంచిగానే జరిగిందని వచ్చి మీడియా ముందు చెప్తారు. రెండోసారో మూడోసారికో అవుట్, మళ్ళీ ఆ నుంచి దారిన తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఆధారాలు లేకుండా అసలు అడిగే పెట్టరు కదా వాళ్ళు. అవును, ఏసీ కారులో తీసుకెళ్లిపోతారు సులభంగా ప్రశాంతంగానే. జర్నీ అంతా బాగానే ఉంటుంది. సో అందుకు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది గుర్తొస్తే, ఈడీ గుర్తొస్తే ఆ 16 నెలలు జైలు జీవితం గుర్తొస్తుంది. ఇదంతా సార్ మనము వెటకారంగా మాట్లాడనొచ్చు, సీరియస్ గా మాట్లాడనొచ్చు కాక ఆయన కేవీ రావు పడిన ఆవేదన ముందు ఎంతసారి ఇవన్నీ మేడ మీద కత్తి పెట్టి ఇంత దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఇది ఒక తగిన శాస్తి జరగాల్సిందే సార్. 4,500 కోట్ల అదొకటి. మళ్ళీ ఇది కాకినాడ సెజ్ విషయంలో సార్ 2,000 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని ఆ యొక్క ప్రభుత్వ భూముల్ని 12 కోట్లకు దారాదత్తం చేసేసాడు. అవును, సీఎం సంతకాలు లేకుండానో, సీఎం కి ఇన్ఫర్మేషన్ లేకుండానో ఎన్ని జరుగుతాయా? సరే ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి లేదు అనుకుందాం సార్ కాసేపు. అంటే అంత కబోదే మన రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు ఇన్ని రోజులు. ప్రభుత్వం మన యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ ఒక 2 నెలలకో 3 నెలలకో ఆడపిల్లల పైన 1-2 అఘాత్యాలు జరిగినప్పుడు మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ చెడిపోయింది, పనికిరాలేదు, వీళ్ళకి పరిపాలించడం చేతగా అంటే దిగిపోండి సాక్షిలో కవిత్వాలు రాస్తా వచ్చారు ఆ రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు కూడా పెట్టాడు, ప్రెస్ మీట్లు వచ్చేవాడు. వారానికి 2 ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఇప్పుడు అసలు అడ్రస్ లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ జిల్లా కాదు, ఏ యొక్క మండలం చెప్పినా దాంట్లో అవినీతి కనిపిస్తూనే ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీరు పిక్ చేయండి, మీకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే అంత కళ్ళు లేని కబోదిగా ఉండవా? వాస్తవమే సార్, ఆయన ఏసీ రూమ్ లో ప్యాలెస్ లో దాటి బయటకు వచ్చేవాడు కాదు. ఈ రోజు ప్రజలు గుర్తొస్తున్నారు, ప్రజలకు వస్తాను అని చెప్తున్నాడు అనమాట. అందరికి ఇది టోకర కొడుతున్నాడు, ఏడుకు వెళ్ళిపోతున్నాడు. మీరు చూస్తా ఉండండి. దానికి అరేంజ్మెంట్స్ చేసుకునే దానికి 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ నెలలో వెళ్తున్నాడు. బయట అరేంజ్మెంట్స్ చేసుకొని వస్తాడంటారా? మళ్ళీ నేనైతే వస్తాడు అనుకున్నా సార్. నేను అరేంజ్మెంట్స్ అనే దానికి కొంచెం టైం పడుతుంది. అసలు వెళ్ళడానికి కోర్టులు అనుమతిస్తాయా? ఇన్ని ఉన్నాయి కదా సార్, అదే కదా ఇన్ని లాజిక్స్ ఉన్నాయి. కాలం వెళ్ళబడి 4 రోజులే టైం అడుగుతున్నాడు. 10 రోజులు అడిగినంటే ఈయనకు దండం పెట్టి పోస్ట్ పోన్ చేసేస్తారు కోర్టులు. సిఐడి కూడా ఒప్పుకోదు. 4 రోజులకి మీరు ఇక్కడంతా సంక్రాంతిలు, దీపాలు, బొట్లు, కుంకాలు అన్ని పెట్టుకుంటాం అంటే మా మనసు ప్రశాంతంగా లేదు, బయటికి పోయి మేము వేరే చోటకి పోతామని చెప్పి ఆ యాంగిల్ బయటకు వెళ్ళిపోతున్నారు ట్రిప్. ఓకే, అది సార్ 4 రోజుల్లో లండన్ వెళ్ళి వస్తాడంటే నాకు నమ్మకం అనిపించట్లా వస్తాడని. ఇంకా వెళ్ళటానికి 2 రోజులు, రావటానికి 2 రోజులు, 4 రోజులు. అవును, లండన్ ఎందుకు వెళ్తున్నట్టు? ఊరికే ఫ్లైట్ లో అలాగెళ్ళి ఇలాగ వచ్చేటాక. మీరు చెప్పేది కూడా క్వశ్చనే. నేనైతే దానికి కొంచెం టైం ఉండదని నేను అనుకుంటున్నా. ఓకే, ఎట్లుంటుందో చూద్దాం మరి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.